అమెరికాతో యుద్ధం ముగిసిపోవాలి అంటే ఇరాన్ 3 కండిషన్స్ పెట్టింది. అది కూడా అమెరికాకు. సో, అలా అమెరికా ముందు ఒక 3 కండిషన్స్ పెట్టడం జరిగింది. సో, యుద్ధం అమెరికాకి, ఇరాన్‌కి మధ్య ఆగిపోవాలంటే ఈ 3 కండిషన్స్‌కి అమెరికా తప్పనిసరిగా ఓకే చెప్పాలి అని చెప్పేసి ఇరాన్ ప్రెసిడెంట్ అయితే ప్రకటించడం జరిగింది. దీనికి సంబంధించి ఒకసారి డిస్కస్ చేద్దాం. మరి ఇరాన్ పెట్టిన ఈ 3 కండిషన్స్ ఏంటి? మరి దీనికి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఒప్పుకుంటాడా? ఇరాన్, ఇజ్రాయెల్ అండ్ అమెరికా ఈ వార్ ముగిసిపోతుందా అనేది ఒకసారి మనం కంప్లీట్‌గా డిస్కస్ చేద్దాం. సో, ఇది లాస్ట్ మంత్ 28కు మొదలైన ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా వార్ అనేది ఇంకా అక్కడ కంటిన్యూ అవుతుంది. దాదాపు 2 వారాలైనా కూడా ఈ యుద్ధం అయితే ఇంకా ముగిసిపోలేదు. సో, ఇంకా భీకరమైన దాడులు ఇరాన్, ఇజ్రాయెల్ మీద చేయడం, గల్ఫ్ దేశాల మీద చేయడం, అటు అమెరికా, ఇజ్రాయెల్ కలిసి ఇరాన్ మీద దాడులు చేయడం, ఇటువంటి సందర్భాలన్నీ కూడా చూస్తున్నాం. సో, ఆ యుద్ధం స్టార్ట్ అయిన కొద్దిసేపటికి ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని కూడా అటు అమెరికా అండ్ ఇజ్రాయెల్ సంయుక్త నిర్వహించిన దాడుల్లో చంపేయడం జరిగింది. సో, ఆ తర్వాత ఇప్పుడు ఇరాన్ ప్రతీకార దిశగా అటు గల్ఫ్ దేశాల మీద భారీ స్థాయిలో కూడా దాడులు చేసేస్తుంది. హార్మోజ్ జలసంధిని మూసేసింది. దాన్ని దాటే ప్రయత్నం చేస్తున్న షిప్పుల్ని పేల్చేస్తుంది. ఇలా ఒక రకమైన మినీ ప్రపంచ యుద్ధం లాంటిది రావడం, అటువంటి పరిస్థితులే మనం చూస్తూ ఉన్నాం. సో, అయితే ఈ యుద్ధం ఎప్పుడు ముగిసిపోతుందా అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాలు ఎదురు చూస్తున్నాయి. దానికి కారణం కూడా లేకపోలేదు. ఈ యుద్ధం కారణంగా చాలా దేశాలు ప్రభావానికి గురైపోయాయి. హార్మోజ్ జలసంధి మూసేయడం వలన చాలా దేశాలకు ఎల్‌పీజీ గ్యాస్ కావచ్చు, పెట్రోలు, డీజిలు ఇలా చమురు మొత్తం కూడా ఆగిపోవడం అనేది చూసాం. సో, చాలా దేశాలు దీని పట్ల ఎఫెక్ట్ అయితే అయిపోతున్నాయి. ఈవెన్ ఇండియా కూడా ఇప్పుడు ఎటువంటి క్రైసిస్ ఫేస్ చేస్తుందో చూసాం. ఇక్కడ ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభాన్ని చూస్తున్నాం. బెంగుళూరులో హోటల్స్, రెస్టారెంట్స్ అన్నీ మూసేశారు. హైదరాబాద్‌లో కూడా మూసేసే అవకాశం ఉందని చెప్తున్నారు. వాళ్ళకు కూడా 2, 3 రోజులకు సరిపడా సరుకు తప్పితే ఇంకే లేదు. ఆ తర్వాత పరిస్థితులు వేరేలా ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ చెప్పడం చూసాం. అలా ఇండియాలో కూడా ఎల్‌పీజీ గ్యాస్ సంక్షోభాన్ని చూస్తున్నాం. గ్యాస్ ధరలు కూడా గృహావసరాలకు మాత్రమే ఇవ్వాలని చెప్పేసి పెట్టడంతో దాని మీద ధరలు పెంచారు. కమర్షియల్ వాటికి మొత్తాన్ని కూడా ఆపేశారు. సో, ఇలా చాలా దేశాల మీద యుద్ధం ఎఫెక్ట్ అనేది ఉంది. సో, దాంతో అన్ని దేశాలు కూడా యుద్ధం ముగిసిపోవాలి, సాధారణ పరిస్థితి రావాలని కోరుకుంటున్నారు. కాకపోతే అక్కడ ట్రంప్ ఏమో యుద్ధం కంటిన్యూ అవుతుంది, మా లక్ష్యాలు ఇంకా నెరవేరలేదు అని చెప్పేసి ప్రకటిస్తూ వస్తున్నాడు. ఈ 4 వారాల పాటు యుద్ధం ఉంటుంది, అప్పటి వరకు అయితే మా లక్ష్యాలు నెరవేరుతాయని చెప్పేసి చెప్తున్నాడు. కాకపోతే ఆయన లక్ష్యాలు చూస్తే ఇప్పుడు నెరవేరే పరిస్థితి అయితే కనిపించడం లేదు అన్నట్టుగానే పరిస్థితి ఉంది. అదేంటి అంటే ఒకటి ఇరాన్ అణ్వాయుధ దేశంగా ఉండడం ఇష్టం లేదు అని చెప్పేసి ఒక కండిషన్. ఇరాన్ మొత్తాన్ని కూడా తన కంట్రోల్లో ఉంచుకోవాలి. ఇరాన్‌లో తను చెప్పిన వ్యక్తి సుప్రీం లీడర్‌గా ఉండాలనేది రెండో కండిషన్. సో, మొదటిది పక్కన పెడితే, ఎందుకంటే ఆళ్ళ దేశంలో యురేనియం నిల్వలు ఉన్నాయి గానీ అణ్వాయుధం లేదని చెప్పేసి గతంలోనే ఖమేనీ ప్రకటించడం జరిగింది. సో, దాన్ని అమెరికా వాళ్ళు పేల్చేశారు. ఇప్పుడు రెండోది ఏంటంటే కంప్లీట్‌గా ఇరాన్‌ని అధ్యక్షుడు ట్రంప్ తన కంట్రోల్‌లో పెట్టుకోవాలని ప్రయత్నం చేస్తున్నాడు. అక్కడ తనకు చెందిన వ్యక్తి మాత్రమే సుప్రీం లీడర్‌గా ఉండాలి. తను చెప్పింది చేసేటట్టుండే వ్యక్తే సుప్రీం లీడర్‌గా ఉండాలి. తానే నియమిస్తాను అని చెప్పేసి ప్రకటించాడు. సో, అది మాత్రం ఇప్పుడు పాసిబుల్ అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే అక్కడ ఇరాన్ ఈ స్థాయిలో అమెరికా, ఇజ్రాయెల్ కలిసి దాడులు నిర్వహిస్తున్నప్పటికీ వాళ్ళు మాత్రం లొంగుబాటు ప్రదర్శించడం లేదు. మేము పోరాటం చేస్తాం, మేము ఫైట్ చేస్తాం, మేము యుద్ధం చేస్తాం అని చెప్పేసి వాళ్ళు ప్రకటనలు ఇస్తున్నారు. ఖమేనీ చనిపోయిన తర్వాత ఆ సుప్రీం లీడర్ ప్లేస్‌లోకి ఎవరొచ్చినా మేము చంపేస్తామని చెప్పేసి అమెరికా, ఇజ్రాయెల్ ప్రకటించినప్పటికీ, నేను చెప్పిన వ్యక్తే ఉండాలి అని చెప్పేసి ట్రంప్ చెప్పినప్పటికీ ఇరాన్ వినలేదు. ఖమేనీ రెండో కుమారుడైన ముజ్తబా ఖమేనీని వాళ్ళ నచ్చిన లీడర్‌ని అయితే పెట్టుకోవడం జరిగింది. సో, అక్కడ ఇరాన్ ప్రజలు కూడా ముజ్తబా ఖమేనీ సుప్రీం లీడర్‌గా ఉండడాన్ని యాక్సెప్ట్ చేస్తారు. ఇది చేశారు. సో, ఇది ట్రంప్‌కి ఒక బిగ్ షాక్ లాంటిది వచ్చేసింది. సో, ఇరాన్‌ని తన కంట్రోల్‌లో పెట్టుకోవాలనుకుంటున్న ఆశ ఏదైతే ఉందో అది ఇప్పుడు నెరవేరే పరిస్థితి అయితే కనబడట్లేదు. సో, ఇప్పుడు యుద్ధాన్ని ఎంత ముందుకు తీసుకెళ్ళినప్పటికీ కూడా ఆ గోల్ ఆయన అనుకున్నది నెరవేరుతుందా అంటే అది క్వెషన్ మార్క్ అయితే ఉంది. ముజ్తబా ఖమేనీకి ఏమన్నా చేసినా ఇంకో వ్యక్తి వాళ్ళకి చెందిన వాడినే నియమించే పరిస్థితుల్లో ఇప్పుడు ఇరాన్ ఉంది. సో, అలా నాయకత్వాన్ని వాళ్ళు డెవలప్ చేసుకున్నారు. సెకండరీ, థర్డ్ ఇలా వాళ్ళైతే ఉన్నారు. సో, ట్రంప్ చెప్పిన వ్యక్తి అక్కడ వచ్చే పరిస్థితి అయితే ఇప్పట్లో కనబడట్లేదు. సో, మరి దీన్ని దృష్టిలో ఉంచుకుంటే ఆయన లక్ష్యం ఇంకా నెరవేరలేదు కాబట్టి మా లక్ష్యాలు నెరవేరేంత వరకు మేము యుద్ధం చేస్తామని చెప్పేసి ప్రకటించాడు. అయితే అది 4 వారాలని చెప్పినప్పటికీ ఆయన లక్ష్యాలు నెరవేరంటే ఇప్పట్లో కావచ్చు, చాలా ప్రొలాంగ్ అయితే అయ్యే అవకాశం ఉంది. సో, మరి అటు ట్రంప్ ఏమో అలా తన లక్ష్యాలను నెరవేర్చుకోలేకపోతున్నాడు. ఇరాన్ కూడా ట్రంప్‌కు ఏమాత్రం తలొగ్గకుండా, లొంగుబాటు ప్రదర్శించకుండా ఫైట్ చేస్తూనే ఉంది. సో, ఈ లెక్కను చూసుకుంటే యుద్ధం ఆగుతుందా?
అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పుకోవాలి. సో ఇప్పుడు యుద్ధం ఆగే పరిస్థితులు అయితే లేవు. సో ఏదో ఒక విధంగా ఈ యుద్ధాన్ని ఆపే, ఎందుకంటే ఇప్పుడు ట్రంప్‌కి ఏంటంటే ఒక పద్మవ్యూహంలో చిక్కుకుపోయినట్టుగా మారిపోయింది అతని పరిస్థితి. యుద్ధాన్ని కంటిన్యూ చేయలేకపోతున్నాడు. అలా అని ఆపను లేకపోతున్నాడు. సో అటువంటి ఒక పరిస్థితి. ఇరాన్‌ది కూడా ఇప్పుడు సేమ్, ఇజ్రాయెల్ కూడా సేమ్. అంటే యుద్ధంలో రావడం ఈజీగా వచ్చేస్తారు కావని దాన్ని ఆపడం, అలాగే లేదా కంటిన్యూ చేయడం, ఈ 2 కూడా పాసిబుల్ అవ్వట్లేదు. ఉక్రెయిన్, రష్యా యుద్ధమే మనం చూసాం. సో దాదాపు 4, 5 సంవత్సరాలు అవుతుంది అది స్టార్ట్ అయిపోయి. సో యుద్ధాన్ని వాళ్ళు ఆపలేకపోతున్నారు. అలా అని కంటిన్యూ చేయలేకపోతున్నారు. ఇప్పుడు అదే పరిస్థితి ఇక్కడ కూడా వచ్చేసింది. సో ఇక ఏదేమైనా యుద్ధాన్ని ఆపాలని చెప్పేసి ట్రంప్ కూడా డిసైడ్ అయ్యాడని చెప్పేసి అందుకే ఆయన కొన్ని సిగ్నల్స్ ఇస్తున్నాడు. ఇరాన్ ఓడిపోయింది, ఇరాన్ని మేము తగలబెట్టేసాం, ఇరాన్ ఇక వైమానిక లేదు, సైన్యం లేదు, మొత్తం అయిపోయింది, యుద్ధం ముగిసిపోయింది, తొందరలో ఆపేస్తున్నాం అని చెప్పేసి ఒక ప్రకటన ఇచ్చాడు. అంటే ఇరాన్ని ఓడించలేక ఈ విధంగా ప్రపంచం మొత్తాన్ని కూడా ఇరాన్ని ఓడించేస్తాం అని చెప్పేసి చెప్పుకునే ప్రయత్నం చేసి యుద్ధాన్ని ఆపేసే ప్రయత్నం దిశగా ట్రంప్ వెళ్తున్నాడు. కాకపోతే ఇరాన్ దీనికి ఒప్పుకోవట్లేదు. ఇరాన్ మళ్ళా లీడర్ ఎవరైతే ఉన్నారో ఖమేనీ, అతనికి ప్రతీకార దిశగా వెళ్ళాలని చెప్పేసి ఇరాన్ ప్రయత్నిస్తుంది. సో యుద్ధాన్ని ఆపడానికి నువ్వెవరు, మేము యుద్ధాన్ని కంటిన్యూ చేస్తాం, నువ్వు ఆపినా మేము ఆపమన్నట్టుగా ఇరాన్ బిహేవ్ చేస్తుంది. అయితే ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ అక్కడ రష్యా అధ్యక్షుడు పుతిన్తో మాట్లాడడం అయితే జరిగింది. సో యుద్ధం పరిష్కార దిశగా వెళ్ళాలని చెప్పేసి వాళ్ళ మధ్య ఇటువంటి డిస్కషన్స్ రావడంతో అక్కడ 3 కండిషన్స్ అమెరికాకు పెట్టడం జరిగింది. అప్పుడైతేనే ఈ యుద్ధం అనేది ఆగిపోతుందని చెప్పేసి చెప్పాడు. ఏంటా 3 కండిషన్స్ చూస్తే, ఇరాన్ హక్కులను గుర్తించాలి ఫస్ట్ కండిషన్. అంటే ఇరాన్ కంటూ వాళ్ళ హక్కులు ఉన్నాయి. సో ఇరాన్ని తన కంట్రోల్లో పెట్టుకోవాలనుకుంటున్న ట్రంప్ ఎలా ఏదైతే లక్ష్యం పెట్టుకున్నాడో దాన్ని వదిలేసుకోవాలి, ఇరాన్ హక్కుల్ని గుర్తించాలి, ఇలా ఇష్టం వచ్చినట్టు దాడులు చేయడం కుదరదు అన్నట్టుగా ఫస్ట్ కండిషన్ పెట్టారు. రెండవది, యుద్ధానికి పరిహారం చెల్లించాలి. ఇప్పటికే చాలా నష్టపోయింది ఇరాన్ యుద్ధం కారణంగా. సో అది ఎంత నష్టమో ఆ నష్టం మొత్తాన్ని కూడా అమెరికానే భర్తీ చేయాలని చెప్పేసి రెండో కండిషన్స్ పెట్టారు. మూడవది, ఇక భవిష్యత్తులో దాడులు చేయబోమని హామీ ఇవ్వాలి. సో ఇప్పుడు ఇంకా ఇప్పుడైతే తాత్కాలికంగా ఇది ముగిసిపోయినా మళ్ళీ ఫ్యూచర్లో దాడులు చేయరని గ్యారంటీ ఏంటి? సో అందుకే ఒక హామీ ఇవ్వాలి. సో హామీ ఇచ్చిన తర్వాత దాన్ని నిలబెట్టుకోవాలి. భవిష్యత్తులో ఎటువంటి దాడులు అమెరికా ఇరాన్ మీద చేయకూడదని చెప్పేసి 3 కండిషన్స్ అయితే పెట్టడం జరిగింది. ఇదే కండిషన్స్ రష్యా అధ్యక్షుడు పుతిన్ కూడా మాట్లాడడం జరిగింది. గతంలోనే పుతిన్ ట్రంప్తో కూడా మాట్లాడడం జరిగింది. సో ఈ విధంగా ఒక మధ్యవర్తిత్వం చేస్తున్నట్టుగా మనకు అర్థమైపోతుంది పుతిన్. సో మరి ఇప్పుడు దీన్ని ట్విట్టర్ ద్వారా కూడా ఇరాన్ అధ్యక్షుడు మసౌద్ అయితే ప్రకటించారు. మరి కండిషన్స్ కి ఇప్పుడు అమెరికా ఒప్పుకుంటుందా, ట్రంప్ ఒప్పుకుంటాడా, వీటికి ఒప్పుకొని యుద్ధాన్ని ఇక స్వస్తి పలుకుతారా, ఫుల్ స్టాప్ పెట్టేస్తారా అనేది ఒక బిగ్ క్వశ్చన్ మార్క్ అని చెప్పాలి. మరి పుతిన్ కి ఇది చెప్పడం జరిగింది కాబట్టి పుతిన్ ఏమన్నా ట్రంప్ తో మాట్లాడి ఒప్పించి యుద్ధాన్ని పరిష్కరిస్తాడా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది. సో మరి కండిషన్స్ అయితే వీళ్ళు పెట్టింది అయితే ఇరాన్ హక్కులు గుర్తించడం, యుద్ధానికి పరిహారం చెల్లించడం, భవిష్యత్తులో దాడులు చేయబోమని చెప్పేసి హామీ ఇవ్వడం. ఈ 3 కండిషన్స్ కి ఇప్పుడు ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడో చూడాలి. అటు పక్క ఇజ్రాయెల్ కూడా ఉంది. ఇజ్రాయెలే అమెరికాని ఉసిగొల్పి వాళ్ళిద్దరూ కలిసి ఇరాన్ మీద దాడులు చేశారు. మరి ఇజ్రాయెల్ ప్రెసిడెంట్ నెతన్యాహు ఏ విధంగా స్పందిస్తాడు, ఒకవేళ ట్రంప్ ఈ కండిషన్స్ ఓకే చెప్పి యుద్ధం ముగిసిపోతే అప్పుడు ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి అనేది కూడా బిగ్ క్వశ్చన్ మార్క్. సో ఏదేమైనా ఇది యుద్ధం అనేది ఇప్పుడు ఇటువంటి పరిస్థితుల్లో అయితే చిక్కుకుంది. మరి ఎప్పుడు ఆగిపోతుంది అనేది చూడాలి. ప్రపంచ దేశాలు కూడా చాలా ఎఫెక్ట్ గురవుతున్నాయి దీని కారణంగా. మరి యుద్ధం ముగిసిపోవాలని చెప్పేసి అందరూ కోరుకుంటున్నారు. మరి ట్రంప్ ఏ విధంగా రియాక్ట్ అవుతాడు ఈ 3 కండిషన్స్ అనేది చూడాలి. మరి ఒప్పుకుంటాడా లేదా, యుద్ధం ముగిసిపోతుందా లేదా అనేది ఇంకొన్ని రోజుల్లో మనకు ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది.